విశాఖకి ఇన్ఫోసిస్ వచ్చింది, గూగుల్ వస్తుంది, అలాగే మరికొన్ని సంస్థలు టీసీఎస్ లాంటివి వస్తున్నాయి. టోటల్గా అదొక ఐటీ హబ్గా మారబోతుంది, అట్లాగే డేటా సెంటర్ హబ్గా మారబోతుంది. తద్వారా మంచి ఊపే అవకాశం ఉంది. ఒకప్పుడు విజయవాడని ఐటీ హబ్గా మార్చాలన్నటువంటిది రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ప్రయత్నించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండా దానికి సంబంధించిన టవర్స్ అవి కూడా కట్టారు. బట్ అదేదో పైన కంపెనీలు వచ్చినాయి తప్పించి స్థిరంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రయత్నం జరగలేదు. తర్వాత నారా లోకేష్ క్రిందసారి ఐటీ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మంగళగిరి దగ్గర కొన్ని బిల్డింగ్లు కట్టి కొన్ని ఐటీ కంపెనీలకు ఇచ్చారు. బట్ అప్పుడు ఆయన గవర్నమెంట్ దిగిపోగానే పక్కకెళ్ళిపోయి పైన యాక్టివిటీస్ నడిచినాయి. స్థానికులకు కొంతమందికి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తుంటాయి అట్లాంటి. ఇప్పుడు గుడివాడలో వెనిగండ్ల రాము ఎమ్మెల్యే వాస్తవంగా ఫస్ట్ టైం కొడాల నాని లాంటి వాడిని ఆయన ఏం తట్టుకుంటాడు అనుకుంటే, లేదు డబ్బులు ఉన్నాయి, ఆయన చేయగలడు, కొడాల నాని గెలిచేది కూడా డబ్బులతోనే అన్నటువంటి ప్రచారం జరిగింది. చివరికి అదే నిజం చేస్తూ కొడాల నాని ఓటమి, వెనిగండ్ల రాము విజయం సాధించారు. అయితే ఆయనకి ఎక్కువగా అమెరికా వర్క్సే ఉంటున్నాయి. అప్పట్లో ఏదో కేసులో వాళ్ళ బంధువులు లేకపోతే ఆయన వెనకాల తిరిగే వాళ్ళని ఎవరినో ప్రకాశం జిల్లాలో కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అంతకుముందు అయితే వెనిగండ్ల రాము గట్టి హడావిడి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు పుట్టిన భూమి మాతృగడ్డ అయినటువంటి గుడివాడకి ఒక ఐటీ కంపెనీని ఆయనే తెస్తున్నారో లేకపోతే ఆయనే ద్వారా వస్తున్నదో తెలియదు, కానీ తొలి ఐటీ కంపెనీ గుడివాడకి రాబోతుంది అన్నటువంటి అంశం ఎమ్మెల్యే సహచరులు చెప్తున్నారు, అనుచరులు చెప్తున్నారు, లేకపోతే ఆయన మిత్రులు చెప్తున్నారు.